రీసెంట్‌గా మనం మొత్తం యానిమేస్ గురించే మాట్లాడుకుంటున్నాం గ్యాప్ ఇవ్వకుండా. సో, కాబట్టి దానికి కొంచెం గ్యాప్ ఇచ్చి ఈరోజు ఒక డిఫరెంట్ మీడియా గురించి మాట్లాడుకోబోతాం. అది చూసుకుంటే ఒక పర్టిక్యులర్ కే డ్రామా అనమాట. వెయిట్. కే డ్రామా అన్నాడేంటని ఎళ్ళిపోకండి. ఆగండి. ఎందుకంటే ఇది మీకు మీ చుట్టుపక్కల ఎవరైనా అమ్మాయిలు చెప్పే కే డ్రామాలో రొమాన్స్ అవి ఇవి లవ్ కాదు. సో, ఇది చూసుకుంటే క్రేజీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ స్టోరీ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. నాకసలు దాన్ని బిల్డ్ చేసిన విధానం అయితే తోపనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ దీంట్లో కొన్ని ఇన్సిడెంట్స్ అంటే వీళ్ళు చాలా స్టోరీస్‌నైతే ఉంటాయన్నమాట. ఒకటని కాదు. సో, అవన్నీ ఎంత బాగుంటాయో మీకైతే చెప్పలేమనమాట. సో, దేని గురించి మాట్లాడుతున్నావు కే డ్రామా అదేదో చెప్పు మేము చూసేస్తామంటారా? సో, ఆ కే డ్రామా చూసుకుంటే 'టాక్సీ డ్రైవర్'. హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో, 'టాక్సీ డ్రైవర్' ఇది చూసుకుంటే 2021లో వచ్చిన ఒక కే డ్రామా అనమాట. అంటే దీంట్లో చూసుకుంటే ఇప్పటికే 2 సీజన్స్ వచ్చాయి. 2021లో ఒకటి, 2023లో ఒకటి. అంటే ఎవ్రీ సీజన్‌లో చూసుకుంటే మీకు 16 ఎపిసోడ్స్ ఉంటాయి. అంటే సీజన్ 1 16, సీజన్ 2 16 టోటల్ కలిపి 32 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఇది చూసుకుంటే మీకు నెట్‌ఫ్లిక్స్‌లో ఓన్లీ 1 సీజనే ఉంది. బట్ ప్రైమ్ వీడియోలో చూసుకుంటే మీకు 2 సీజన్స్ ఉన్నాయి. లేదు డబ్బులు పెట్టలేమంటే మీకు వికీ యాప్ ఉంటుంది. దాంట్లో అయితే ఫ్రీగా చూడొచ్చు విత్ యాడ్స్. సో, ఇదనమాట దీని డీటెయిల్స్. అండ్ తెలుగు డబ్ గురించి ఎవరన్నా అడిగితే తెలుగు డబ్ అయితే లేదు నాకు తెలిసినంత వరకు. సో, అవన్నమాట దీని డీటెయిల్స్. అండ్ ఇక ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే సో, మన మెయిన్ హీరో కిమ్ డోగి. సో, మనోడు చూసుకుంటే ఒక టాక్సీ డ్రైవర్ అనమాట. అండ్ తను టాక్సీ పనిచేసే కంపెనీ చూసుకుంటే అది ఒక మంచి కంపెనీ అని చెప్పుకోవచ్చు. వాళ్ళైతే వెనకాల నుంచి జనాలకి హెల్ప్ చేయడానికి ఒక ఫౌండేషన్‌లా కూడా ఉంటుంది వాళ్ళకి. సో, అటువంటి వాళ్ళందరూ చాలా మంచోళ్ళలా కనిపిస్తారు కదా బయటికి. బట్ ఎనకాల వాళ్ళకొక పెద్ద సీక్రెట్ ఉంది. అది చూసుకుంటే వాళ్ళు రివెంజ్ తీర్చుకుంటారు. అంటే వాళ్ళు జనాలకైతే హెల్ప్ చేస్తారనమాట రివెంజ్ తీర్చుకోవడానికి. లైక్ క్రైమ్ ఎన్నో ఘోరాలు జరుగుతుంటాయి రియల్ లైఫ్‌లో. అండ్ ఒక పర్సన్ చనిపోవడం కావచ్చు, ఒక పర్సన్‌ని ఇరికించడం కావచ్చు. సో, వీటి వల్ల వెనకాల వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుంది కదా! సో, ఆ ఫ్యామిలీకి వీళ్ళు రివెంజ్ తీర్చిస్తారనమాట. బికాజ్ అసలు తప్పు లేకుండా ఒక పర్సన్‌కి ఏదైనా అయితే దాన్ని తిరిగి వాళ్ళకి ఇచ్చేయడానికి అని చెప్పి విలన్స్‌కి. సో, ఇలా అయితే ఉంటుందన్నమాట. బట్ మీకోటి చెప్తున్నాను దీన్ని యూజ్ చేసే మెథడ్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. లిటరల్లీ మీకు ఎంత బాగుంటుందంటే ఒక్క ఎపిసోడ్ చూడండి. ఆ ఎపిసోడ్ ఎండ్ అయిపోయే లోపు మీరే దీనికి హుక్డ్ అయిపోతారనమాట. అంత బాగా నచ్చేస్తుంది. నేనైతే ఎవ్రీ ఎపిసోడ్‌ని లిటరల్లీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. సీజన్ 1 అయితే ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒక రేంజ్‌లో రేసింగ్ కార్ లాగా అయితే పరిగెత్తుతుంది పేరుకు తగ్గట్టుగానే. అండ్ సీజన్ 2 కూడా చూసుకుంటే మీకు అదే రేంజ్‌లో ఉంటుంది. ఎక్కడా తగ్గదు. అండ్ బై ద వే దీని సీజన్ 3 కూడా కన్ఫర్మ్ అయిందంట. సో, అది చూసుకుంటే ఈ ఇయరే 2025 సెకండ్ హాఫ్‌లో రావచ్చు అంటున్నారు. అంటే జూన్, జూలై తర్వాత ఎప్పుడైనా రావచ్చు. సో, దానికోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటి బ్రో అని మీరు నన్ను అడిగితే మాత్రం వాటిల్లో ఖచ్చితంగా కొన్ని పాయింట్స్ చెప్పొచ్చు. ఒకటి దీని సినిమాటోగ్రఫీ. లిటరల్లీ భయ్యా సినిమాటోగ్రఫీకి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను తెలుసా! అసలు ఎంత బాగా చూపిస్తారంటే కొన్ని షాట్స్. ఐ మీన్ కొరియన్ నుంచి ఏదైనా మూవీ వచ్చినా, సిరీస్ వచ్చినా వాళ్ళ క్వాలిటీ హై లెవెల్‌లో ఉంటుంది. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ ఉంటుంది అన్నిటికి. బట్ దీంట్లో చూసుకుంటే చాలా డిఫరెంట్ అనిపిస్తాయి. అండ్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక తర్వాత దీని యొక్క డైరెక్షన్. సో, ఎవ్రీ ఎపిసోడ్ చూసుకుంటే మంచి డిఫరెంట్ రూట్‌లో ఉంటాయన్నమాట. లైక్ ఎలా అంటే మీకు ఏ ఎపిసోడ్ కూడా ఒకటే ఫార్ములా ఫాలో అవుతున్న ఫీలింగ్ అయితే కలగలదు. బట్ వాటిలో చూసుకుంటే అన్ని సిమిలారిటీస్ కొన్ని ఉంటాయి. సో, వాటిని చూపిస్తూ అట్ ద సేమ్ టైము వాటిని డిఫరెంట్ థింగ్స్‌ని హ్యాండిల్ చేసిన విధానం ఆ డైరెక్షన్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఆ తర్వాత స్టోరీ. ఐ మీన్ ఇది చూసుకుంటే వెబ్‌టూన్ నుంచే వచ్చింది. సో, మీకు తెలుసో లేదో మోస్ట్ ఆఫ్ ద కే డ్రామాస్ వెబ్‌టూన్ నుంచే వస్తాయి. ఎలా అయితే యానిమేస్, మాంగాస్ నుంచి వస్తాయో అలాగా. అండ్ ఆ వెబ్‌టూన్ చాలా బాగుంటుందంట. సో, వెబ్‌టూన్ నేను చదవలేదు. బట్ దీని సీజన్ 3 కోసం అయితే వెయిట్ చేస్తున్నా. అండ్ ఇక యాక్టర్స్ విషయానికి వెళ్ళిపోతే యాక్టర్స్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. లైక్ లిటరల్లీ భయ్యా ఎస్పెషల్లీ మెయిన్ హీరో కిమ్ డోగీగా ప్లే చేసిన లీ జీ హోన్ మనోడి యాక్టింగ్ ఉంటుంది. చించి పడేస్తాడు తెలుసా! ఎందుకంటే మనోడికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి తన లైఫ్‌లో. అండ్ వాటిని చూపించినప్పుడు మనోడు ఎలా అయితే సడన్‌గా పడిపోవడం కావచ్చు, బాబోయ్! యాక్టింగ్ చించి పడేశాడు. అండ్ తనొక్కడే కాదు ఈ కే డ్రామాలో ప్రతి ఒక్క యాక్టరు చించేశారు భయ్యా. లైక్ లిటరల్లీ విలన్స్ నుంచి హీరోస్ వరకు ఎవ్వరోని కాదు. ప్రతి ఒక్కడు చించేశాడు. యాక్టర్స్‌కి ఫ్యాన్ అయిపోతారు మీరు. అంత బాగా యాక్టింగ్ చేస్తారు. ఎస్పెషల్లీ విలన్స్. ఐ మీన్ కే డ్రామాస్‌లో ప్లస్ పాయింట్ అదే. వాళ్ళని ఎప్పుడు చూడు విలన్స్‌ని బెస్ట్ వేలోనే యూజ్ చేస్తారు. ఐ మీన్ యాక్టర్స్‌ని. ఎందుకంటే వాళ్ళు చూసుకుంటే మీకు కే డ్రామా ఏదైనా చూడండి విలన్స్‌ని చూస్తే సంపేయాలన్న కోపం వస్తుంది. ఎస్పెషల్లీ యాక్షన్ రిలేటెడ్ కే డ్రామాస్‌లో.
అంత డెప్త్గా రాస్తారనమాట ఆ రైటింగ్, ఆ క్యారెక్టర్స్ చూసుకుంటే. సో ఓవరాల్గా ఒకటే చెప్తున్నాను, టాక్సీ డ్రైవర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కే డ్రామా అనమాట. బ్లడ్ హౌండ్స్ తర్వాత ఆ యాక్షన్ సిరీసెస్లో నాకు అంత బాగా నచ్చింది ఇది చూసుకుంటే. సో కాబట్టి దీన్ని డెఫినెట్లీ చెక్ చేయండి. బ్లడ్ హౌండ్స్ గురించి ఎంతకుముందు కూడా మాట్లాడాను, అది కూడా చూడకపోయింటే చూసేయండి. దాని సీజన్ 2 కూడా ఈరే వస్తుంది. సీజన్ 2 కోసం చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నా. అండ్ ఇది సీజన్ 3 కోసం కూడా ఇప్పుడు చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నా. అండ్ ఒకటే చెప్తున్నా, వెళ్ళండి, చూసేయండి, ఎంజాయ్ చేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మన నెక్స్ట్ షో కలుద్దాం. అంటే దెన్ బాయ్.